అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ సినిమా మజాకా. ధమాకా ఫేమ్ త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో రీతు వర్మ కథానాయికగా నటించింది. అలాగే రావు రమేష్ సందీప్ కిషన్ తండ్రిగా కనిపించగా, మన్మధుడు హీరోయిన్ అన్షు మరో కీలక పాత్రలో మెరిసింది. ఫిబ్రవరి 26న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ను బాగానే నవ్వించింది. తండ్రి కొడుకులుగా రావు రమేష్ సందీప్ కిషన్ నటన హైలైట్ గా నిలిచింది. అలాగే రీతు వర్మ అన్షుల అందం, అభినయం కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఓవరాల్ గా మజాకా సినిమాకు 20 కోట్లకు పైగా వసూళ్లొచ్చాయని తెలుస్తుంది. థియేటర్లలో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఈ ఎంటర్టైనర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. మజాకా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ G5 సొంతం చేసుకుంది. ఓటీటీ డీల్ కూడా మంచి ధరకే కుదిరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉగాది పండుగ కానుకగా మార్చి 28న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు SJ సూర్య వీరధీర సూర చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. విక్రమ్ హీరోగా నటించిన మూవీ మార్చి 27న విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో టీం సందడి చేస్తుంది. చిత్రంలో చియాన్ విక్రమ్, దిశారా విజయన్ హీరో హీరోయిన్స్ గా నటించగా, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో సూర్య కనిపించనున్నారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా SJ సూర్య మాట్లాడుతూ ఖుషీ రోజులు కూడా గుర్తు చేసుకున్నారు. ఖుషీ మూవీకి దర్శకత్వం వహించిన సమయంలో ఖుషీ మూవీ కాపీ చూసి సినిమా బాగుందని గాని బాగలేదని గాని ఎవరూ చెప్పకపోవడంతో చాలా బాధపడ్డాను. అయితే మొదటి రోజు సినిమా విడుదలయ్యాక కూడా సినిమా గురించి పెద్దగా ప్రస్తావన లేదు. తమిళ వర్షన్ ఫస్ట్ కాపీని చెన్నైలో ఉదయం థియేటర్లలో వేశాము. అప్పుడు ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంది. ఏదో శ్మశానంలో ఉన్నట్లు ఎవరూ కూడా ఎలాంటి స్పందన లేకుండా కూర్చొని ఉన్నారు. నవ్వు కూడా ఎవరి ముఖంలో కనిపించలేదు. అదే అలా కంటిన్యూ అయి ఉంటే నేను సూసైడ్ చేసుకుని ఉండేవాడిని, ఎందుకంటే కొంచెం నాకు పిచ్చి ఉందని సూర్య తెలియజేశాడు. రెండో రోజు నుండి ఖుషీ మూవీకి బ్రహ్మరథం పట్టారు చిన్నారు. అయితే ఈ మూవీ మొదటి రోజు టాక్ ఎలా అయితే ఉందో రెండో రోజు అలా ఉంటే మాత్రం చనిపోయేవాడిని. కానీ నా అదృష్టం కొద్దీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే భవిష్యత్తులో ఖచ్చితంగా మెగాఫోన్ పట్టి మళ్లీ డైరెక్షన్ చేస్తాను అంటూ SJ సూర్య స్పష్టం చేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ కేసులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి భారీ ఊరట లభించింది. ఈ కేసులో రియా చక్రవర్తికి CBI క్లీన్ చిట్ను అందించింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఊహించని విధంగా ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 14 జూన్ 2020న బాంద్రాలోని తన ఇంట్లో చనిపోయాడు. అయితే ఈ కేసును సూసైడ్ కేసుగా పోలీసులు భావించినా కూడా సుశాంత్ తల్లిదండ్రులు అది ఆత్మహత్య కాదంటూ రియా చక్రవర్తి ఆమె ఫ్యామిలీపై కేసు పెట్టారు. సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి 15 కోట్లు బదిలీ చేసుకున్నారని అతడి తండ్రి KK సింగ్ ఆరోపించడంతో ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు భావించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రియాను ప్రశ్నించింది. ఆ తర్వాత కేసును CBIకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. సుశాంత్ కు రియా మాదక ద్రవ్యాలు ఇచ్చారనేది మరో ఆరోపణ. ఇలా నటుడి మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొని రియా ఆమె సోదరుడు శోభిక్ చక్రవర్తి జైలుకు కూడా వెళ్లారు. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తుది తీర్పును వెలువరించింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ అతనే ఆత్మహత్య చేసుకున్నాడు, ఎవరు అతన్ని చనిపోయేలా బలవంతం చేయలేదు అని తెలిపింది. అలాగే రియా చక్రవర్తి ఆమె కుటుంబానికి క్లీన్ చిట్ ఇచ్చింది CBI. ఇందులో ఎటువంటి నేరకోణం లేదా కుట్రగాని జరగలేదు. సోషల్ మీడియా చాట్లను దర్యాప్తు కోసం అమెరికాకు పంపించగా అక్కడ కూడా ట్యాంపరింగ్ కు సంబంధించిన ఆధారాలు ఏం లభించలేదు అంటూ తీర్పును వెలువరించింది. సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్లో వచ్చి మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్ట్ గాంజా శంకర్. మాస్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా తెలంగాణ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో మధ్యలోనే ఆగిపోయింది. అయితే దీనికి సంబంధించి అసలు కారణం వెల్లడించాడు దర్శకుడు సంపత్ నంది. ఆయన మాట్లాడుతూ గాంజా శంకర్ టైటిల్ మార్చమని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు, నిర్మాతకు, హీరోకి నోటీసులు వచ్చాయి. అందుకే ఆ సినిమా ఆపేశాం. నేనేం చెప్పాలి అనుకున్నానో పోలీసులకు తెలియదు. గాంజాకు వ్యతిరేకంగానే ఈ సినిమా తీయబోతున్నాను, కానీ టైటిల్ అభ్యంతరకరంగా ఉందని మధ్యలోనే ఇలా నోటీసులు ఇచ్చారు. దీంతో ఆ ప్రాజెక్టును ఆపి శంకరుడిపైనే ఓదిలా 2 సినిమా తీస్తున్నానంటూ సంపత్ నంది చెప్పుకొచ్చాడు. అసలు ఏం జరిగిందంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు గాంజా శంకర్ సినిమా బృందానికి నోటీసులు జారీ చేశారు. టైటిల్లోని గాంజా అనే పదాన్ని తొలగించాలని సూచించారు. చిత్రంలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన అనుచిత దృశ్యాలుంటే NDPS 1985 చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ టైటిల్ విద్యార్థులు, యువతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని, అందువల్ల గంజాయికి సంబంధించిన సన్నివేశాలు లేదా సంభాషణలు లేకుండా చూడాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
అయితే ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టునే ఆపేశాడు దర్శకుడు సంపత్ నంది. సాధారణంగా సినిమాలు గురువారం లేదా శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ చిత్రం మాత్రం ఆదివారం విడుదల కానుంది. అవును, ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని మార్చి 30న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం సల్మాన్ అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమా ఎలాంటి కట్స్ లేకుండా విడుదలవుతూ ఉండటం గమనార్హం. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ప్రక్రియ శుక్రవారంతో పూర్తయింది. థియేటర్లలో విడుదల కానున్న ఈ ట్రైలర్ నిడివి 3 నిమిషాల 38 సెకండ్లు. ఇక సినిమా నిడివి 150.8 నిమిషాలు, అంటే 2 గంటల 30 నిమిషాల పాటు మూవీ ఉంటుంది. ఇక సికిందర్ చిత్రానికి UBA సర్టిఫికెట్ లభించింది. అంటే 13 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు దీనిని చూడవచ్చు. ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి నిర్వహించిన కాన్సర్ట్ హైదరాబాద్లో శనివారం రాత్రి వేడుకగా జరిగింది. హైటెక్స్ గ్రౌండ్లో దాదాపు 10,000 మంది ఆహుతుల ఈ ప్రోగ్రాం చూసి ఎంజాయ్ చేశారు. దాదాపు 3 గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది. ఇటీవల ఒడిశాలో షూటింగ్ ముగించుకుని వచ్చేసిన రాజమౌళి నా టూర్ MMK పేరుతో నిర్వహించిన ఈ కాన్సర్ట్లో పాల్గొన్నారు. ఇకపోతే ఈ సంగీత కార్యక్రమంలోనే కీరవాణి తన స్వరపరిచిన బాహుబలి, RRR చిత్ర గీతాలని ఆలపించారు. ఈయనతో పాటు 83 మంది సింగర్స్, టెక్నీషియన్స్ కాన్సర్ట్ జరిగే ప్రాంతాన్ని సంగీతమయం చేశారు. ఈ కాన్సర్ట్ ని నా జీవితంలో మర్చిపోనని కీరవాణి చెప్పుకొచ్చారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇటీవల వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మాజీ భార్య రీనా దత్తా గురించి మాట్లాడారు. ఆమెను తాను ఎంతగానో ప్రేమించానని అన్నారు. తాము ఎంతో ఆనందంగా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ అనుకోని విధంగా విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆ పరిణామాలను తాను ఏమాత్రం ఊహించలేదని అన్నారు. విడాకుల కారణంగా తాను మద్యానికి బానిసయ్యానని వెల్లడించారు. ఆ బాధ నుంచి బయటపడడానికి తనకు ఎంతో సమయం పట్టిందని వెల్లడించారు. రీనాతో విడిపోయిన సమయంలో నేనెంతో బాధపడ్డా. సుమారు 3 ఏళ్ల పాటు అలానే గడిపా. వర్క్పై దృష్టి పెట్టలేకపోయా. దాంతో షూటింగ్స్ కు దూరంగా ఉన్నా. స్క్రిప్ట్స్ వినలేదు. ఇంట్లో ఒంటరిగా కూర్చుని బాధపడేవాడిని. నిద్ర పట్టేది కూడా కాదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రశాంతంగా నిద్రపోవడం కోసం మద్యం తాగడం అలవాటు చేసుకున్నా. అసలు ఆల్కహాల్ గురించి ఏమీ తెలియని నేను ఉన్నట్టుండి రోజుకో బాటిల్ తాగడానికి అలవాటు పడ్డా. ఒక విధంగా చెప్పాలంటే 1.5 ఏళ్ల పాటు దానికి బానిసయ్యా. దేవదాసులా అయ్యా. తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యా. ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి ఎక్కువ సమయమే పట్టింది. పరిస్థితిని అర్థం చేసుకున్నా. ఇష్టపడిన వారు పక్కన లేకుండానే జీవితాన్ని కొనసాగించాలని తెలుసుకున్నా అని అమీర్ ఖాన్ చెప్పారు. పుష్ప 2 ది రూల్ సినిమాతో బంపర్ హిట్ కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన తర్వాతి ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ తన తర్వాతి మూవీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం కథా చర్చల కోసం ఆయన దుబాయ్ వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో అల్లు అర్జున్ అబుదాబిలోని స్వామి నారాయణ్ మందిర్ను సందర్శించారు. ఆలయ నిర్మాణాలను ఆసక్తిగా తిలకించిన ఆయన నారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రతినిధులు బన్నీకి మందిర విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. కాగా అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్లోని మూవీ షూటింగ్ మేలో ప్రారంభం కానుందని సమాచారం. వేసవి క్రీడా సంబరం IPL సందడి అట్టహాసంగా ప్రారంభమైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ ఏడాది మెగా సీజన్ మొదలైంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ప్రారంభ వేడుకల్లో పలువురు సినీ తారలు కూడా సందడి చేశారు. ముఖ్యంగా KKR యజమాని షారూఖ్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఈవెంట్లో బాలీవుడ్ భామ దిశా పటాని తన డాన్స్ తో అభిమానులను మెప్పించింది. అయితే IPL ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ క్రికెటర్లను కాసేపు నటులుగా మార్చేశారు. తనతో పాటు విరాట్ కోహ్లీని, రింకు సింగ్ ను డాన్స్ చేయించారు. పఠాన్ మూవీలోని ఓ సాంగ్ కు కోహ్లీ సైతం స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో IPL అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినీ పరిశ్రమలో హీరోల డామినేషన్ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. కథ, హీరోయిన్ ఎవరుండాలి, ఇలా అన్నీ కూడా హీరోలు చెప్పినట్టుగానే జరిగిపోతూ ఉంటాయి. ఇదే సమయంలో హీరోయిన్లపై వివక్ష ఉంటుందనే విషయం కూడా విదితమే. ఇదే అంశంపై ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ విమర్శలు గుప్పించారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఇదే అంశంపై స్పందించింది. హీరోయిన్లు వివక్షకు గురవుతున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. షూటింగ్ స్పాట్లో హీరోల క్యారవాన్లు సెట్కు దగ్గరగా ఉంటాయని, హీరోయిన్లవి మాత్రం ఎక్కడో దూరంగా ఉంటాయని పూజ చెప్పింది. తాము పొడవైన బరువైన కాస్ట్యూమ్స్ ధరించి నడుచుకుంటూ రావాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. హీరోయిన్లు పలు రకాలుగా వివక్షకు గురవుతూ ఉంటారని చెప్పింది. కొన్నిసార్లు పోస్టర్లలో హీరోయిన్ల పేరు కూడా ఉండదని తెలిపింది. ఇన్నేళ్లుగా తాను ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ తనను తాను సెకండ్ గ్రేడ్ వ్యక్తిగానే భావిస్తానని చెప్పింది.
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. #ఎన్టీఆర్ నీల్ అంటూ రానున్న ఈ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ 31వ ప్రాజెక్ట్ ఇది పట్టాలెక్కబోతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్లోని పలు లొకేషన్స్లలో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ నుంచి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ హ్యాంగ్అవుట్ అవుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రశాంత్ నీల్ సతీమణి లిఖిత ఇన్స్టా వేదికగా పంచుకుంది. వీరిద్దరిని చూస్తుంటే కేవలం భయం అనే ఒకే ఒక్క మాట గుర్తుకొస్తుందంటూ లిఖిత రాసుకొచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్గా మారింది. కింగ్డమ్ సినిమా లవ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంకకి బయలుదేరినట్లు విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. పాస్పోర్ట్ పట్టుకుని ఎయిర్పోర్ట్లో విమానం కోసం ఎదురు చూస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పీడియాడిక్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రాబోతూ ఉండగా అణిచివేయబడుతున్న ప్రజల కోసం విజయ్ నాయకుడిగా ఎలా నిలబడ్డాడు అనే కథతో ఈ సినిమా రాబోతుంది. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హైదరాబాద్కు చేరుకున్నారు. రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నగరానికి విచ్చేసిన ఆయనకు చిత్ర బృందం స్వాగతం పలికింది. ఎయిర్పోర్ట్లో ఆయన్ని చూసేందుకు, ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. సాయంత్రం జరగనున్న రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వార్నర్ పాల్గొననున్నారు. చిత్రంలో యాక్ట్ చేయడంపై మాట్లాడనున్నారు. సినిమా విశేషాలను పంచుకోనున్నారు. మైదానంలోనే కాదు, సోషల్ మీడియాలోనూ డేవిడ్ వార్నర్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా డైలాగ్స్, పాటలకు సరదా వీడియోలు చేస్తూ నెట్టింట షేర్ చేస్తుంటారాయన. ఆ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని రాబిన్ హుడ్ టీం తమ సినిమాలోకి తీసుకుంది. సినీ రంగంలో నేషనల్ అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్తో పాటు తాజాగా ఓటీటీ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇప్పటికే పలు సంస్థలు ఓటీటీ అవార్డుల పేరిట నటులకి అవార్డులని అందిస్తున్నాయి. తాజాగా హిందుస్థాన్ టైమ్స్ గ్రూప్కి చెందిన ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025 3వ ఎడిషన్ మార్చి 22న ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్లో అట్టహాసంగా జరిగింది. ఇందులో ఉత్తమ నటుడితో పాటు ఉత్తమ వెబ్ సిరీస్, అలాగే నేరుగా ఓటీటీలో విడుదలైన ఉత్తమ చిత్రాలకు నిర్వాహకులు అవార్డులను అందించారు. ఈ అవార్డులలో డిస్పాచ్లో నటనకు గాను మనోజ్ బాజ్పేయి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన చిత్రాలు గజనీ ఒకటి. 2005లో విడుదలైన ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయగా అక్కడ కూడా హిట్ అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటే బాగుంటుందని పలువురు సినీ ప్రియులు ఎంతో కాలం నుంచి కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గజనీ సీక్వెల్పై దర్శకుడు మురుగదాస్ స్పందించారు. పార్ట్ 2 కోసం సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. కథకు సంబంధించి తన వద్ద ఒక ఆలోచన ఉందని కూడా తెలిపారు. గజనీ 2 రూపొందించే అవకాశం ఉంది. సీక్వెల్కు సంబంధించి మా వద్ద ఒక ఆలోచన ఉంది. దానిపై ఇంకా వర్క్ చేయాలి. మేము అనుకున్నట్టుగా అంతా మంచిగా జరిగితే సీక్వెల్ తెరకెక్కిస్తాం. ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయాల్సి ఉంది. అన్ని అనుకున్నట్టే జరిగితే తెలుగు, తమిళంలో ఒకేసారి రూపొందిస్తా అని ఆయన అన్నారు. శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్కు ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్ ఉంది. హీరోగా ఆయన చేసిన సినిమాల్లో యాక్షన్ ఫిలిమ్స్ ఉన్న ఫ్యామిలీ కథలతో ఎక్కువ విజయాలు అందుకున్నారు. ఈ హీరో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత రూటు మార్చారు. కొత్త క్యారెక్టర్లలో కనిపిస్తున్నారు. లుక్స్ పరంగా వేరియేషన్స్ చూపిస్తున్నారు. సుప్రీం స్టార్ సాయి దుర్గతేజ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా సంబరాల ఏటికటలో ఆయన మరొక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారని లుక్ చూస్తే అర్థమవుతుంది. మార్చి 23న శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా సాయి దుర్గతేజ్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమ సినిమా ఎస్వైజీ సంబరాల ఏటిగట్టులో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. బ్రిటిష్ అనే పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నారని తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ గమనిస్తే బ్రిటిష్ అక్షరాలలో ఆ దేశపు జెండా రంగులు కనిపిస్తాయి. శ్రీకాంత్ వేసుకున్న కోటు చూస్తే బ్రిటిష్ అధికారులు ధరించే కోట్ అని అర్థమవుతుంది. మరి ఆయన కొండల్లో ఎందుకున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సంబరాల ఏటికట్టు చిత్రానికి రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీలన్నీ అధికారంలోకి వస్తున్నాయని, కానీ భారతదేశంలో పుట్టిన కమ్యూనిస్టు పార్టీ మాత్రం అధికారంలోకి రావడం లేదని ప్రముఖ సినీ నటుడు అజయ్ ఘోష్ అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన భగత్ సింగ్ యువజన ఉత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ పెద్దలు ఒక మెట్టు దిగాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కమ్యూనిస్టు పార్టీల నేతలు కలవకపోతే దేశాన్ని ఎవరూ కాపాడలేరన్నారు. కమ్యూనిస్టు పార్టీలన్నీ ఒక తాటిపైకొచ్చి ఒకే ఎర్రజెండాగా మారాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కన్నప్ప చిత్రంతో నటుడిగా రీఎంట్రీ ఇస్తున్నట్టు ఉందని మంచు విష్ణు అన్నారు. ఈ సినిమా తన జీవితంలో పాజిటివిటీ నింపిందన్నారు. బుక్ మై షో ఆధ్వర్యంలో జరిగిన రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆయన మాట్లాడారు. ముందుగా ఈ సినిమా కోసం స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులను లాస్ ఏంజల్స్ నుంచి తీసుకొచ్చాం. కన్నప్ప గురించి చేసిన రీసెర్చ్ తర్వాత చాలా డ్రాయింగ్స్ వేశాం. అలా 2015లోనే ఈ మూవీ ప్రయాణం మొదలైంది. నేను తక్కువ బడ్జెట్లో తెరకెక్కించగలను, కానీ నువ్వు అనుకున్న స్థాయిలో తీయలేను, కథ ఇస్తా తీసుకో అని తనకెళ్ల భరణి అన్నారు. ఆయన ఐడియాతో నేను స్క్రిప్ట్ను డెవలప్ చేశాం. ఈ సినిమా ప్రారంభానికి ముందు నేను శివభక్తుని కాదు, ఆంజనేయ స్వామి భక్తుని, ఎందుకో తెలియదు కానీ కన్నప్ప ప్రయాణంలో శివభక్తుడిగా మారా. జ్యోతిర్లింగాల దర్శనం నుంచి నా జీవితంలో పాజిటివిటీని చూస్తున్నా. వృత్తిపరంగా ఒత్తిడి ఉన్న పాజిటివిటీ ముందు అది కనిపించట్లేదు. కన్నప్ప నటుడిగా నా నట జీవితం పునఃప్రారంభం అనుకుంటున్నా అని అన్నారు. కన్నప్పలో పోషించిన రుద్రపాత్రలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపిస్తారని, నటనకు ఫిదా అవుతారని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. సినీ నటి, బుల్లితెర యాంకర్ సోనియా సింగ్ తన కలల కారును కొనుగోలు చేసింది. దాదాపు 60 లక్షలు పెట్టి మాధాపూర్లోని షోరూంలో మెర్సిడీస్ బెంచ్ సి క్లాస్ కారును కొన్నారు. దీంతో ఆమె తన బాయ్ ఫ్రెండ్ సిద్ధు తన ఫ్యామిలీతో కలిసి సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోనియా సింగ్ తొలుత ఇన్స్టా రీల్స్ చేస్తూ భారీగా ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ లో, షార్ట్ ఫిల్మ్స్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. చాయ్ బిస్కెట్, గర్ల్స్ ఫార్ములా వంటి యూట్యూబ్ ఛానల్స్ లో కామెడీ వీడియోస్తో పాపులర్ అయ్యారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తనయ సుకృతి వేణి ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా గాంధీ తాత చెట్టు. జనవరిలో బాక్సాఫీస్ ముందుకొచ్చిన ఈ చిత్రం ఇటీవల ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. ఇప్పుడు మరో ఓటీటీ ఈటీవీ విన్లోకి వచ్చింది. ఆదివారం నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలైనట్లు సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఎన్టీఆర్ అనతి కాలంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. RRR సినిమాతో ఎన్టీఆర్ ఖ్యాతి ఎల్లలు దాటింది. ఇక దేవరా సినిమాతో కూడా ఎన్టీఆర్ క్రేజ్ పెరిగింది. చివరగా ఎన్టీఆర్ నటించిన దేవరా చిత్రం 2024 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. దేవరా పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. 6 కేంద్రాల్లో 100 రోజులు, మరో 2 కేంద్రాల్లో కంటిన్యూ ఆటతో 100 రోజులు పూర్తి చేసుకుంది దేవరా సినిమా. ఇక నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వీక్షణలతో 4వ స్థానం దక్కించుకుంది ఈ మూవీ. అయితే ఎన్టీఆర్కి జపాన్లోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న నేపథ్యంలో మూవీని మార్చి 19న 2025న జపాన్లో ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్ జరిపారు. పాజిటివ్ టాక్ వచ్చింది. మార్చి 28న చిత్రాన్ని అక్కడ విడుదల చేయబోతున్నారు. జపనీస్ భాషలో దేవరా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ సైతం భారీగానే ప్లాన్ చేశారు. ఇటీవలే ఎన్టీఆర్ జపాన్ మీడియాకు ఇంటర్వ్యూలు సైతం ఇచ్చారు. తాజాగా ఎన్టీఆర్ తన సతీమణితో కలిసి జపాన్లో అడుగుపెట్టారు. ఎయిర్పోర్ట్లో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కొందరు ఫ్యాన్స్కు ఆయన ఆటోగ్రాఫ్ ఇవ్వగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇందులో జపాన్ అమ్మాయిలు ఎన్టీఆర్ కటౌట్ పెట్టి దానికి పూజ చేస్తున్నారు. ఇది కదా ఎన్టీఆర్ క్రేజ్ అంటూ తెలుగు ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. భీష్మ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందిన చిత్రం రాబిన్ హుడ్. శ్రీలీల హీరోయిన్. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో అతిథి పాత్రలో సందడి చేయనున్నారు. ఈ నెల 28న సినిమా బాక్సాఫీస్ ముందుకు రానున్న సందర్భంగా ట్రైలర్ను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. యాక్షన్ కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీలో నితిన్ కామెడీ టైమింగ్, డైలాగ్స్ అదిరిపోయాయి. గెస్ట్ రోల్లో వార్నర్ ఎంట్రీ అదుర్స్ అనిపించేలా ఉంది. డేవిడ్ ఈ సినిమాతోనే నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. దీంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. మూవీలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. మంచు విష్ణు ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలోని ఆవా మ్యూజిక్ బ్యానర్పై శివబాలాజీ, మధుమిత సంయుక్తంగా నటించిన జానపద గీతం గోదారికే సోగ్గానే రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ పాటను విడుదల చేశారు. ఈ గీతం విడుదల సందర్భంగా శనివారం నాడు శివబాలాజీ, మధుమిత మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో శివబాలాజీ మాట్లాడుతూ ఈ పాటలో కంటెంట్ 8 నిమిషాలు ఉంటుంది. పాటలోనే కథ మొత్తం చెప్పాలి. ఈ కాన్సెప్ట్కి మ్యూజికల్ నరేషన్ అని పేరు పెట్టాను. ముందుగా మేము నటిస్తామని అనుకోలేదు. ఈ కాన్సెప్ట్ నా వద్దకు వచ్చింది. ఆ తర్వాత మధుమిత ప్రాజెక్ట్లోకి వచ్చారు. మేమిద్దరం సింగిల్ టేక్లో చేశాం. సెట్స్ మీద చాలా ఇంప్రొవైజ్ చేశాం. ఏ షాట్కి కూడా కష్టపడలేదు. ఈ పాటకు 2 క్లైమాక్స్లు ప్లాన్ చేశాం. పాట అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది అని అన్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి.
ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.